ఆల్మోస్ట్ మనం ఎలిమినేషన్స్ రౌండ్ అయితే దగ్గర పడుతుంది అనిపిస్తుంది. మనకి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆల్మోస్ట్ 3 పర్ఫార్మెన్సెస్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ కి ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. స్కోర్ అనేది మిస్ అయ్యే కొద్ది మనకి యావరేజ్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎంటైర్ స్కోర్ బోర్డ్ లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో డేంజర్ బెల్స్ అయితే మనకి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినా డెఫినెట్లీ 100% ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి కొందరి కంటెస్టెంట్స్ కి కొరియోగ్రాఫర్స్ కి మనకి మాస్ థీమ్ వచ్చింది. సో మాస్ థీమ్ లో మేబీ వేరే కంటెస్టెంట్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ది బెస్ట్ గా ఇవ్వచ్చు. బట్ ఎవరికైతే ఆ ఆపర్చునిటీ ఉందో వాళ్ళు మాత్రమే మనకి ఈ డి సెలబ్రిటీ స్పెషల్ లో ఆ కాన్సెప్ట్ అయితే చేయాలి. సో నిన్న మాస్ థీమ్ వచ్చిన వాళ్ళకి ఇవాళ కొందరికి రెట్రో థీమ్ రాకపోవచ్చు. ఇవాళ రెట్రో థీమ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం వేరే కాన్సెప్ట్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో కొరియోగ్రాఫర్స్ అయినా కంటెస్టెంట్స్ అయినా వాళ్ళకి ఇచ్చిన థీమ్ ని మాత్రం ది బెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికే ట్రై చేయాలి. అంతే తప్ప వాళ్ళు మాస్ థీమ్ కాబట్టి ది బెస్ట్ గా చేశారు, సో మాకు రెట్రో థీమ్ వచ్చింది కాబట్టి మేము ఇలా చేసాము అని చెప్పొద్దు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎలాంటి కాన్సెప్ట్ ఇచ్చినా ఎలాంటి థీమ్ ఇచ్చినా కొరియోగ్రాఫర్ గానీ సెలబ్రిటీ స్పెషల్ కంటెస్టెంట్ గానీ డెఫినెట్లీ దానిలో మాత్రమే 100% అయితే ఇవ్వాలి. సో ఇవాళ మనకి రెట్రో థీమ్ కాన్సెప్ట్ లో మనకి 5 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ సాత్విక్ గారు గానీ, మనకి మహేశ్వరి గారు గానీ, జెస్సీ గారు గానీ, అండ్ మనకి వర్షిణి గారు గానీ, సహృదా గారు కానీ, సో ఈ 5 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మనకి రెట్రో థీమ్ లో అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఈ పర్ఫార్మెన్సెస్ ని పక్కన పెడితే మనకి ఎంటైర్ సీజన్ మనకి శేఖర్ మాస్టర్ గారు, ప్రణీత గారు జడ్జెస్ గా అయితే ఉండబోతున్నారు. మనకి ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ ఎవరైతే జడ్జెస్ గా ఉన్నారో వాళ్ళే ఎంటైర్ సీజన్ అయితే రన్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ గారు కొన్ని షెడ్యూల్స్ బిజీగా ఉండడం వల్ల మనం శ్రీధర్ మాస్టర్ గారిని, యానీ మాస్టర్ గారిని అండ్ గణేష్ మాస్టర్ గారిని ఎక్స్పీరియన్స్ చేశాము. సో ఫర్దర్ గా కూడా మనకి ఏమైనా ఎపిసోడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే శేఖర్ మాస్టర్ గారు ఆ టైంలో అవైలబిలిటీ ఉన్న గెస్ట్ ఎక్స్పీరియన్స్ గా మనకి జడ్జెస్ అయితే లీడ్ చేస్తారు. బట్ ఎంటైర్ సీజన్ మనకి జడ్జ్ చేసేది మాత్రం శేఖర్ మాస్టర్ గారు, ప్రణీత గారు. డెఫినెట్లీ వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకి టైటిల్ విన్నర్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే నో డౌట్. అండ్ మనకి ఇవాళ ఎపిసోడ్ ని శేఖర్ మాస్టర్ గారు, ప్రణీత గారు 50-50, సో టోటల్ గా 100 కి స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది పక్కన పెడితే మనకి లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనకి ప్రీవియస్ గా కొన్ని సీజన్స్ నుంచి మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ ని హైపరాది గారు భర్తీ చేస్తున్నారని మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. మనకి మాస్ రౌండ్ లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన రౌండ్ గానీ, ఇవాళ రెట్రో రౌండ్ గానీ, ప్రతి రౌండ్ లో ది బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఓమైగాడ్, ఒకప్పుడు మనకి సుధీర్ గారు, రష్మి గారు, హైపరాది గారు, ప్రదీప్ గారు వీళ్ళ కాంబినేషన్ ఎంత మంచి ఫన్ అయితే జనరేట్ అయిందో, ఈసారి మనకి హైపరాది గారు సోలోగా విత్ ది హెల్ప్ ఆఫ్ మనకి కుమార్ మాస్టర్ గారు కానీ, జెస్సీ గారు కానీ, సాత్విక్ గారు కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, సునందమాల గారు కానీ, శ్వేతా నాయుడు గారు కానీ, మహేశ్వరి గారి అందరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అవడంతో సో మరింత మోర్ ఫన్ అండ్ కామెడీ జనరేట్ చేస్తున్నారు. నందు గారు, హైపరాది గారు, శేఖర్ మాస్టర్ గారు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది ఈ సీజన్ లో. సో డెఫినెట్లీ కామెడీకి పెద్ద పీట వేస్తూ పర్ఫార్మెన్సెస్ కి డిస్టర్బెన్స్ లేకుండా, డాన్స్ రియాలిటీ షో కి డిస్టర్బెన్స్ లేకుండా ఒక హెల్దీ కామెడీగా మనకి ఎంటైర్ షో తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్లీ దాంట్లో అయితే మనం అప్రిషియేషన్ అయితే ఇవ్వచ్చు మనకి. అండ్ ఇవాళ మనకి రెట్రో థీమ్ లో అయితే మనకి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరిగాయి. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ గా మనకి సాత్విక్ గారు పర్ఫార్మెన్స్ చేశారు శివ మాస్టర్ గారి కాంబినేషన్ లో. ఎంటైర్ మనకి థీమ్ రెట్రో కాన్సెప్ట్ అయ్యేసరికి 80s 90s థీమ్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ టైప్ ఆఫ్ డాన్స్ ని రిప్రజెంట్ చేయడానికి అయితే సాత్విక్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. డాన్స్ స్టెప్స్ లలో గానీ, కాస్ట్యూమ్ వైజ్ గా గానీ, అండ్ ఆ థీమ్ అండ్ ఆ వైబ్స్ వైజ్ గా గానీ సో సూపర్ గా వర్కౌట్ అయింది. అందుకే ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్ లో హైయెస్ట్ స్కోరర్ గా మనకి సాత్విక్ గారు అయితే నిలిచారు. సో ఇలానే ప్రతి ఒక్క రౌండ్ ని యూటిలైజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ టేబుల్ టాప్ పొజిషన్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ టేబుల్ టాప్ పొజిషన్ లో లేకపోయినా ఇవాటి వరకు అయితే ది బెస్ట్ మనకి రెట్రో థీమ్ ని యూటిలైజ్ చేసుకుని శివ మాస్టర్ గారి కొరియోగ్రఫీ యూజ్ అయింది. మరింత ఇంకా డాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాత్విక్ గారి నుంచి. సో డెఫినెట్లీ ఆట ఛాలెంజ్ లో ఏ రేంజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డాన్స్ అయితే చేశారో డెఫినెట్లీ మనకి ఈ సీజన్ లో అంతే ది బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కావాలి సాత్విక్ గారి నుంచి. సో ఫర్దర్ గా చూద్దాం. మరి ఈ పర్ఫార్మెన్స్ కి శేఖర్ మాస్టర్ గారు 44, ప్రణీత గారు 44, ఓవరాల్ గా 88 అవుట్ ఆఫ్ 100 అయితే మనకి సాత్విక్ గారికి వచ్చింది. అండ్ సెకండ్ పర్ఫార్మెన్స్ లో మనకి వర్షిణి గారు, సుదర్శన్ మాస్టర్ గారి కాంబినేషన్ లో మనకి సుదర్శన్ మాస్టర్ గారు ఇవాళ రెట్రో థీమ్ అనేసరికి మనకి ఆ సెట్ వైజ్ గా గానీ, గ్రాండియర్ ప్రెజెంటేషన్ వైజ్ గా గానీ, థీమ్ వైజ్ గా గానీ, మనకి కాస్ట్యూమ్స్ వైజ్ గా గానీ, ప్రాపర్టీస్ వైజ్ గా గానీ రెట్రో థీమ్ ని రియల్ గా దించారు అనిపించింది. మనకి ఆ అట్మాస్ఫియర్ మొత్తం చాలా స్మూత్ గా, కూల్ గా, మనకి ఎలాంటి హంగామా లేకుండా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వైజ్ గా మనకైతే చూపించారు. బట్ ప్రణీత గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు జడ్జ్మెంట్ చూసిన విధంగా కానీ, ఎవ్రీథింగ్ కానీ
ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్, ఇంకొంచెం బెటర్ ప్రెజెంటేషన్ ఉంటే ఇంకా ది బెస్ట్ స్కోర్ అయితే గెయిన్ అయ్యేది. బట్ ఓవరాల్ గా మనకి కాస్ట్యూమ్స్ వైజ్ గా కానీ, ప్రెజెంటేషన్ వైజ్ గా కానీ, థీమ్ వైజ్ గా కానీ ప్రతి ఒక్కటి అయితే రియల్ గా సూపర్ గా ఎగ్జిక్యూట్ అయితే చేశారు. బట్ డాన్స్ పరంగా ఇంకొంచెం డాన్స్ అయితే మనకి పెంచాలి, ఎందుకంటే సెమీ క్లాసికల్ వైజ్ గానే వెళ్తుంది. సో డెఫినెట్లీ మరింత ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే వర్షిని గారిని అండ్ సుదర్శన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలు అయితే చూడాలనుకుంటున్నాను. హోప్ చూద్దాం. ఇవాళ స్కోర్ కి మనకి శేఖర్ మాస్టర్ గారు 41, ప్రణీత గారు 45, ఓవరాల్ గా 86 అవుట్ ఆఫ్ 100 అయితే ఇచ్చారు. అండ్ మనకి థర్డ్ కంటెస్టెంట్ గా మనకి సహృద గారు చేతన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలు అయితే వచ్చారు. రియల్ గా మనకి ఎంటైర్ పర్ఫార్మెన్స్ మనకి మేబీ మనకి రెట్రో థీమ్ అండ్ రెట్రో కాన్సెప్ట్ వైజ్ గా మనకి అవపడకపోయినా సహృద గారు 100 కి 200% ద వే ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ, స్టెప్స్ వైజ్ గానీ, ఎక్స్ప్రెషన్స్ వైజ్ గానీ, కాస్ట్యూమ్స్ వైజ్ గా గానీ అద్దరుగా ఉంటారని చెప్పొచ్చు. బట్ మనకి చేతన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటే మాత్రం సహృద గారు డెఫినెట్లీ గ్రాండ్ ఫినాలే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జడ్జెస్ చెప్పిన మనకి అదే సజెషన్స్ గానీ, లేకపోతే చూసే ఆడియన్స్ గానీ డెఫినెట్లీ సహృద గారిలో ఆ కేపబిలిటీ ఉంది. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా, డాన్స్ మూవ్స్ వైజ్ గా, ఎనర్జీ వైజ్ గా ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా చేస్తున్నారు. సో చేతన్ మాస్టర్ గారి యొక్క కొరియోగ్రఫీ స్కిల్స్ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తే డెఫినెట్లీ సహృద గారు మనం గ్రాండ్ ఫినాలే చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి కంటెస్టెంట్ కి స్కోర్ వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు 40, ప్రణీత గారు 40, ఓవరాల్ గా 80 అవుట్ ఆఫ్ 100 అయితే ఇచ్చారు. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ మనకి జెస్సీ గారు, కుమార్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ. రియల్ గా లాస్ట్ రౌండ్ నుంచి మనకి ఏదైతే మాస్ రౌండ్ లో మనకి జెస్సీ గారి పర్ఫార్మెన్స్ అయితే చూసామో ఎక్సలెంట్ గా తన ఎనర్జీ బయటకు రావడం అండ్ ఆ దాంట్లో మనకి స్పెషల్ గా గర్ల్ ఉండడం, సో అది చాలా బెటర్ గా వర్కౌట్ అయింది. ఇవాళ పర్ఫార్మెన్స్ లో కూడా రెట్రో థీమ్ లో కూడా మనకి జెస్సీ గారికి ఇద్దరి గర్ల్స్ ని యాడ్ చేసి మనకి ఎంటైర్ గ్రూప్ ఎనర్జీ ఉండడంతో మనకి పర్ఫార్మెన్స్ సూపర్ గా చూడడానికి ఒక వైబ్ అయితే ఉంది, రెట్రో థీమ్ వైబ్. బట్ కొరియోగ్రఫీ వైజ్ గా గానీ, ఎనర్జీ వైజ్ గా గానీ చాలా డల్ అయితే ఉంది. కొరియోగ్రాఫర్ గా కుమార్ మాస్టర్ గారు మనకి చాలా రిపీటెడ్ స్టెప్స్ మనకి యూజ్ చేస్తున్నారా, ఒరిజినల్ సాంగ్ లో స్టెప్స్ ని యూజ్ చేస్తున్నారా, లేకపోతే బయట చాలా రిపీటెడ్ మూమెంట్స్ ని యూజ్ చేస్తున్నారా అనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఎనర్జీ వైజ్ గా మనకి డెఫినెట్లీ మనకి జెస్సీ గారి ఇంకా ఎనర్జీగా బయటకు రావాలి, ఎందుకంటే పక్కన ఉన్న గర్ల్స్ గానీ మనకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ యొక్క ఎనర్జీ అనేది మరింత వైబ్ అవ్వడం వల్ల మనకి జెస్సీ గారి నుంచి మరింత ఎనర్జీ అయితే బయటకు రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది జెస్సీ నుంచి. సో డెఫినెట్లీ ఫర్దర్ పర్ఫార్మెన్స్ తో ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ది బెస్ట్ స్కోర్ గెయిన్ చేయొచ్చు. సో శేఖర్ మాస్టర్ గారు 35, ప్రణీత గారు 35, ఓవరాల్ 70 అవుట్ ఆఫ్ 100 అయితే మనకి వచ్చింది. వన్ ఆఫ్ ది లీస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు జెస్సీ గారిది. ప్రతి రౌండ్ లో వన్ ఆఫ్ ది లీస్ట్ స్కోర్ గానే ఉంటున్నారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టేబుల్ టాప్ పొజిషన్ స్కోర్, అట్లీస్ట్ ఆ ఎపిసోడ్ కి టాప్ పొజిషన్ గా ఉండే కొరియోగ్రఫీ కుమార్ మాస్టర్ నుంచి కానీ, పర్ఫార్మెన్స్ జెస్సీ నుంచి కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అండ్ మనకి ఫిఫ్త్ కంటెస్టెంట్ గా మహేశ్వరి గారు, అమిత్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ. సేమ్ ఇక్కడ కూడా మహేశ్వరి గారిలో కేపబిలిటీ ఉంది. అమిత్ మాస్టర్ గారి ఇంకొంచెం బెటర్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. మనకి రెట్రో థీమ్ అనేసరికి ఇంకొంచెం మోర్ రెట్రో కాన్సెప్ట్ వైజ్ గా, డాన్స్ వైజ్ గా చూసుకొని ఉంటే బాగుంది అనిపించింది. మహేశ్వరి గారిలో లిటరలీ ఆ ఎనర్జీ ఉంది. ఒక్కసారి టాప్ స్కోర్స్ నుంచి ఒకటేసారి డౌన్ ఫాల్ పడ్డ మూమెంట్ అయితే ఇవాళ జరిగింది రెట్రో థీమ్ లో. సో 70 అనేది వన్ ఆఫ్ ది లీస్ట్ స్కోర్. సో డెఫినెట్లీ తన రేంజ్ అయితే అది కాదు మహేశ్వరి గారిది అండ్ అమిత్ మాస్టర్ గారిది కూడా. సో డెఫినెట్లీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏవి ఇచ్చినా ది బెస్ట్ ఎనర్జీ అండ్ కంబ్యాక్ ఎంట్రీ అయితే ఉండాలి. ఇవాళ మనకి శేఖర్ మాస్టర్ గారు 35, ప్రణీత గారు 35, ఓవరాల్ 70 అవుట్ ఆఫ్ 100 పడింది. సో ఓవరాల్ గా ఇవాళ మనకి టేబుల్ ఇవాళ ఎపిసోడ్ లో మనకి హైయెస్ట్ మార్క్స్ సాత్విక్ గారికి వచ్చినాయి, లీస్ట్ మార్క్స్ మనకి మహేశ్వరి గారికి, జెస్సీ గారికి వచ్చినాయి. అండ్ ఓవరాల్ గా ఈ 5 కంటెస్టెంట్స్ లో మనకి యావరేజ్ గా 3 పర్ఫార్మెన్సెస్ లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారో చూసుకున్నట్లయితే వర్షిని గారి 84 అవుట్ ఆఫ్ 100, సాత్విక్ గారి సెకండ్ పొజిషన్ 83.6 అవుట్ ఆఫ్ 100, సహృద గారు థర్డ్ పొజిషన్ 83 అవుట్ ఆఫ్ 100, ఫోర్త్ పొజిషన్ లో మహేశ్వరి గారు 79.6 అవుట్ ఆఫ్ 100, జెస్సీ గారు లాస్ట్ పొజిషన్ 67.3 అవుట్ ఆఫ్ 100. ఓన్లీ ఈ 5 కంటెస్టెంట్స్ రిమైన్ 5 కంటెస్టెంట్స్ నెక్స్ట్ వీక్ థర్డ్ పర్ఫార్మెన్స్ ని కంప్లీట్ చేసుకుంటే ఆదర్శ్ గారిది కానీ ప్రతి ఒక్కరిది కానీ, సో దాని తర్వాత ఓవరాల్ గా టేబుల్ లో మనకి ఎవరు లీస్ట్ గా ఉన్నారు, ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారని తెలిసింది. మనకి ఓవరాల్ గా వర్షిని గారు, సాత్విక్ గారు అయితే ది బెస్ట్ గా మూవ్ అయితే అవుతున్నారు. సో చూద్దాం మరి ఏం జరిగింది అని చెప్పేసి. అండ్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది చేంజ్ అవుతున్నారండి. మనకి అటు సైడ్ మణికంఠ మాస్టర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. మణికంఠ మాస్టర్ గారు మళ్ళీ ఒక కంటెస్టెంట్ ని మనకి కొరియోగ్రఫీ చేయబోతున్నారు. సునందమాల గారు కూడా మనకి కొరియోగ్రఫీ మళ్ళీ చేంజ్ చేయాలి. మనకి ఫస్ట్ సునందమాల గారికి మనకి మణికంఠ మాస్టర్ గారిని ఇచ్చారు, బట్ సునందమాల గారికి ఇప్పుడు జగ్గా మాస్టర్ గారిని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సునందమాల గారికి మనకి జగ్గా మాస్టర్ గారు కూడా తీసేసి మనకి మరొక మాస్టర్ ని మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ అటు సైడ్ ఆదర్శ్ గారికి ఫస్ట్ మనకి ఒక మాస్టర్ ని ఇవ్వడం జరిగింది, బట్ ఇప్పుడు ఆ మాస్టర్ ని తీసేసి మళ్ళీ మణికంఠ గారిని ఆదర్శ్ గారు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ అయితే ఇవ్వబడుతున్నాయి. సో టోటల్ గా కొరియోగ్రాఫర్స్ విషయంలో అయితే కొంచెం
అటు ఇటు చేంజెస్ అయితే అవుతున్నాయి. మరి ఏమవుతుంది అనేది చూడాలి. బట్ కొరియోగ్రాఫర్స్ ఎవరైనా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వాళ్ళే కాబట్టి సో వాళ్ళని ది బెస్ట్ గా లీడ్ చేసే ఛాన్స్ అయితే క్లియర్ గా ఉంటాయి. హోప్ చూద్దాం. మరి ఇవాళ ఎపిసోడ్ ఎవరైతే మిస్ అయ్యారో 31 జనవరి 2023 డోంట్ మిస్ కంపల్సరీ టీవీ ఎక్స్పీరియన్స్ రిపీట్ టెలికాస్ట్ లో అయినా ఈటీవీ విన్ అప్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో అయినా చూడండి. ఆ జియో టీవీలో మనకి 1 వీక్ అవైలబుల్ గా ఉంటుంది. నైట్ 9:30 స్లాట్ లో మీరు చూసుకున్నట్లయితే పాస్ట్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్ గా ఉంటుంది. డోంట్ మిస్ కంపల్సరీ చూడండి. అండ్ ఇవాళ మనకి వర్షిణి గారు, సుదర్శన్ మాస్టర్ గారు మూమెంట్ ఆఫ్ ది డే మనకి ఒక మూమెంట్ అయితే చేయడం జరిగింది. #D అని చెప్పేసి ఆ మూమెంట్ ని రీక్రియేట్ చేస్తూ మనకి డి అఫీషియల్ సోషల్ మీడియాస్ ని ట్యాగ్ చేయండి. ఒకసారి వాటికి సంబంధించిన మనకి అప్డేట్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లలో చెప్పారు. సో వాటిని అయితే ఒకసారి ఫాలో అవ్వండి. డోంట్ మిస్ కంపల్సరీ ఎపిసోడ్స్ ని టీవీ ఎక్స్పీరియన్స్ చేసి బిగ్గెస్ట్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.